హాయ్! హలో! నమస్తే అండి. మనకి ఎగ్ ఫ్రై ఈరోజు ఎలా తయారు చేయాలనేది నేర్చుకుందామండి. ఇది మనకి ప్రోటీన్ ఉంటుంది. అదే కాకుండా చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి మార్నింగ్ టైంలో. 3 ఎగ్స్ తీసుకున్నాను నేను. జీలకర్ర కొంచెం తీసుకున్నాను. మనకి చూడండి ఉల్లిపాయలండి. 3 ఎగ్స్ కదండీ! 3 ఆనియన్స్ అండి. 3 ఆనియన్స్, 6 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరండి. పసుపు, ఉప్పు, కారం. టమాటా ఏంటంటే 2 టమాటాస్ అండి. చిన్న సైజ్ టమాటాస్ 2 అండి. పెద్దదైతే ఒక్కటి సరిపోతుందండి. వీటితో ఈజీగా సింపుల్‌గా చేసేసుకోవచ్చు మనము. మీకు మార్నింగ్ టైమ్ అంటే ఇప్పుడు మార్నింగ్ టైమ్ ఒక పక్క బ్రేక్‌ఫాస్ట్, అదే కాకుండా క్యారేజెస్ ఇలాంటివి ఉన్నప్పుడు ఫాస్ట్‌గా అయిపోయే ఏదైనా డిష్ ఉందంటే మనకి వంట ఏదైనా ఉందంటే ఎగ్ ఫ్రై అండి. మీకు చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, స్టవ్ ఆన్ చేసి పాన్‌లో ఆయిల్ వేసుకున్నానండి నేనిప్పుడు. ఇది ఫ్రైకైతే మాత్రం కొంచెం 50 ఎంఎల్ ఆయిల్ అయితే వేసుకోండి. కొంచెం పడుతుందండి ఆయిల్ అయితే ఖచ్చితంగా. సో, ఆయిల్ వేడెక్కిందండి. ఈ టైంలో నేను జీలకర్ర ఉంది కదండీ! ఆ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి జీలకర్ర అయిపోయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసేసుకున్నానండి. మనకి మార్నింగ్ టైమ్‌లోని మీకు ఇట్టే ఒక్క 10 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోయే ఫాస్ట్ వంట ఏదైనా ఉందంటే మనకి ఎగ్ ఫ్రై అండి. ఎగ్ ఫ్రై ఒకటి, పప్పు టొమాటో ఒకటి కూడా వెజ్‌లో పప్పు టొమాటో. దీంట్లో ఏంటంటే నాన్ వెజ్‌లో అయితే ఎగ్ ఫ్రై చాలా ఫాస్ట్ అయిపోతుందండి. చూసారు కదా! నేను పసుపయితే వేసుకుంటున్నానండి. చిన్న స్పూన్‌తో ఒక స్పూన్ వేసుకున్నాను ప్రెజెంట్. చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి. మీరెప్పుడైనా టిఫిన్స్ ఉన్నాయి, టిఫిన్స్‌తో పాటు మీరు చాలా ఫాస్ట్‌గా లేదంటే టైం అయిపోతుంది. సో, అలాంటి టైంలో నాకు కర్రీ ఇమ్మీడియేట్‌గా అయిపోవాలి అనుకుంటే మాత్రం చాలా ఫాస్ట్‌గా వితిన్ 10 మినిట్స్‌లో అయిపోయే వంట ఏదైనా ఉంది అంటే మీకు ఎగ్ ఫ్రై అండి. విత్ ప్రోటీన్ కూడా ఉంటుంది. యాజ్ ఐ సెడ్ మనకి ఎగ్‌లో 7 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందండి. సో, మనకి అలా సరిపోతుంది. మనకి ఉప్పయితే చూడండి ఒక స్పూను, మళ్ళీ ఇంకో స్పూన్ వేసుకుంటున్నాను. ఒక హాఫ్ స్పూన్ పడ్డదండి నాకు ఉప్పయితే. పెద్ద స్పూన్‌తో అయితే హాఫ్ స్పూన్ పడింది. ఉల్లిపాయల్లోనే ఉప్పేసుకోవాలండి. ఎందుకంటే మనకి డైరెక్ట్‌గా మీరొచ్చేసి ఎగ్‌లో వేసుకుంటే ఎగ్ బీట్ కొట్టాకేసుకుంటే మీకు కలవదండి. ఇలా ఉల్లిపాయలో వేసేసుకుంటే కలిసిపోతుంది. అలా కలిసి మనం వేపేటప్పుడు టేస్ట్ కూడా యాడ్ ఆన్ అవుతుంది. అదే కాకుండా మనం ఆనియన్‌ని మరీ టూ మచ్‌గా మనం వేపకూడదండి. మరీ డీప్ వేపకూడదు ఆనియన్స్ అయితే మనకి. చూసారు కదండీ! నేను మూత పెట్టేసాను. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వదిలేసానండి. మనకి డీప్ ఫ్రై అవ్వకూడదండి. ఆనియన్స్ అయితే మాత్రం టూ మచ్ ఫ్రై అయిపోకూడదు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవ్వకూడదు. కొంచెం వేగితే సరిపోతుందండి. మీకిష్టం అనుకుంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ గాని, మసాలా పేస్ట్ గాని ఏదైనా వేసుకోవచ్చు. నాకైతే ప్రిఫర్ చెయ్యనండి. ఇలా ఫ్రై చేసేటప్పుడు ఇలా సింపుల్‌గా చేసుకుంటేనే బావుంటుంది. సో, ఈ టైంలో కొంచెం కరివేపాకు వేసేసుకుంటున్నానండి నేను. ఇది మీరు 1 ఇయర్ అబోవ్ పిల్లలకి కూడా పెట్టొచ్చండి. ప్రాబ్లమ్ లేదు. మీకు ఎగ్ తినడం వల్ల ప్రోటీన్ ఉంటుంది. అదే కాకుండా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి కదండీ! సో, అందుకని మీరు చిన్న పిల్లలు 1 ఇయర్ అబోవ్ ఉన్న పిల్లలు ఎవరికైనా కూడా వాళ్ళకి
ఎగ్ అనేది పెట్టొచ్చండి. చూడండి ఆనియన్ ఓ మాదిరి వేగింది. మరీ టూ మచ్‌గా ఫ్రై అవ్వలేదు. ఈ టైంలోనే నేను టొమాటో కూడా వేసేసుకుంటున్నాను. ఇది టొమాటో ఎందుకంటే మనకి ఇప్పుడు మీరు ఉట్టిగా ఎగ్ ఫ్రై చేసుకున్నప్పుడు ఏంటంటే కలుపుకోవడానికి అవ్వదండి మీకు. ఇలా ఒక్క టొమాటో ఒక్కటి చిన్న టొమాటో చాలా చిన్న టొమాటోస్ అయితే ఒక 2 వేసుకోండి. పెద్దదైతే ఒక్కటేసుకుంటే సరిపోతుంది. అలా వేసుకుంటే ఏంటంటే మీకు ఎగ్ ఫ్రై కలుపుకోవడానికి బావుంటుంది. అండ్ టేస్ట్ యాడ్ ఆన్ అవుతుందండి మీకు. ఈ టైంలోనే నేను ఆల్రెడీ సాల్ట్ వేసేసాను కాబట్టి కారం వేస్తున్నానండి. కారం హాఫ్ స్పూన్ అండి. ఇది చిన్న స్పూన్ కాబట్టి దీంతోనే నేను వేస్తున్నాను. హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. పెద్ద స్పూన్ అయితే హాఫ్ స్పూన్ అండి. చిన్న స్పూన్ అయితే ఒక 1 ½ ఏసుకోవాలండి చిన్నదైతే. సో, చూసారు కదా! ఫైనల్లీ మనకి టమాటోస్ కూడా నీట్‌గా మగ్గిపోయాయి. ఇది మట్టి పాత్ర కదండీ! దీంట్లో వండుకునేటప్పుడు ఏంటంటే మీరు ఎప్పుడైనా వండేసిన తర్వాత ఏ ఐటెమ్ అయినా వెంటనే తీసేసుకోండి. ఇదిగో నేనిప్పుడు ఎగ్స్ తీసుకున్నాను కదండీ! ఎగ్స్ బీట్ చేసేసి వేసేసుకుంటాను. సో, అలా బీట్ చేసి మట్టి పాత్రలో డైరెక్ట్‌గా వేసేటప్పుడు నేను ఇలా ముందు నీట్‌గా సర్దుకుంటున్నానండి. ఎందుకంటే డైరెక్ట్ మట్టి పాత్రకి అంటుకుంటే మనకి మాడిపోతుంది కదా! సో, అందుకు ఉల్లిపాయ మీద వేస్తున్నాను. చూడండి నేను 3 ఎగ్స్ అయితే వేసేసాను. ఈ టైంలో మిక్స్ చేయకూడదండి. ఈ టైంలో ఏంటంటే అలా వదిలేసి మూత పెట్టేసుకోవాలి. చూడండి నేను నీట్‌గా దగ్గరికి పెట్టి మూత వేసేస్తాను. ఇలా ఆనియన్ మీద వేసుకుంటే మీకు ఆ మట్టి పెనంకైతే అంటుకోదండి మనకి. మీరు అలా కాకుండా డైరెక్ట్‌గా వేస్తే ఆ పెనం మొత్తం అంటుకుపోయి మీకు వదలదండి అంత బేగా. క్లీన్ చేసుకోవడానికి ఇబ్బందవుతుంది. సో, నేను జస్ట్ ఒక్క 1 మినిట్ అలా మూత పెట్టి వదిలానండి. సో, చూసారు కదా! కొంచెం బాగా మగ్గింది. ఈ టైంలో కలిపేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ అండి. మీరు బ్యాచిలర్స్ ఎవరైనా ఉన్నారంటే చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఏమైనా ఉందంటే జస్ట్ 10 మినిట్స్ మీరు ఏదైనా వర్క్‌కి వెళ్ళేటప్పుడు ఈజీగా ఫాస్ట్‌గా అయిపోయేది ఏదైనా ఉందంటే ఇది చాలా ఫాస్ట్ అయిపోతుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు. మీరెంతమంది ఉంటే ఒక మనిషికి 2 ఎగ్స్ లెక్క వేసుకున్నారనుకోండి సరిపోతుందండి. జస్ట్ మనకి చెప్పాను కదా! అంటే ఎన్ని ఎగ్స్ అయితే అన్ని ఆనియన్స్ ఏసుకుంటే సరిపోతుందండి. అంతే చాలా ఈజీగా అయిపోతుందండి. జస్ట్ ఇప్పుడు ఇలా నేను కలిపేసాను కదా! నీట్‌గా మూత పెట్టుకొని ఒక 1 మినిట్ వదిలేసుకుంటే సరిపోతుంది. నాకు సాల్ట్ చిన్న తక్కువ అయిందనిపించింది. సో, అందుకు చిటికెడు సాల్ట్ అయితే వేసుకొని కలుపుకుంటున్నాను. సో, చూసారు కదా! ఆనియన్ పచ్చిగా ఉండడం వల్ల మనకి నీట్‌గా టేస్ట్ యాడ్ ఆన్ అవుతుందండి. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చూడండి ఫైనల్లీ మనకి ఇలా ప్రిపేర్ అయిపోయింది. ఒక్కసారి మనకి జస్ట్ ఒక 30 సెకండ్స్ అండి. 30 సెకండ్స్ టు 1 మినిట్ బిట్వీన్‌లోనే ఆపేసుకోవాలండి చూసుకొని. సో, ఈ టైంలో నేను కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేసుకుంటానండి ఒకసారి కలిపేసుకొని. చూసారు కదా! టేస్టీ, టేస్టీ, హెల్తీ మనకి లంచ్‌కి ప్రిపేర్ అయిపోయిందండి. ఎగ్ కర్రీ ఎగ్ ఫ్రై అయితే. సో, ఇలా టొమాటో వేయడం వల్ల కలుపుకోవడానికి బావుంటుంది. టేస్ట్ కూడా యాడ్ ఆన్ అవుతుందండి. సో, ఫైనల్లీ నేను కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటున్నాను. ఫ్లేవర్ యాడ్ అవుతుంది కాబట్టి. ఎవరికైనా ఉల్లిపాయ, నిమ్మకాయ చెక్క పెట్టుకొని తినడం ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే, ఇది కర్రీగా అంటే ఇది అన్నంతో కలుపుకోవడమే కాకుండా మీరు చూసారా ఫైనల్లీ మనకి టేస్టీ డిష్ అయితే ఇలా వచ్చిందండి. సో, మీరు ఇది ఉట్టిగా కూడా ఒక ప్లేట్‌లో పెట్టుకొని, ఒక పక్క నిమ్మకాయ పిండుకొని, కొంచెం ఆనియన్ పెట్టుకొని తిన్నట్టయితే అలా కూడా చాలా బావుంటుందండి. ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి నాకెలా వచ్చిందో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి రిఫర్ చేయండి. థాంక్ యూ సో మచ్.